గత సీజన్ లాగే ఈ ఏడాదిలో కూడా మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేక తోతాపురి రకం తోటల్లోనే ఉంచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తోతాపురి రకానికి టన్నుకు 4,000 సబ్సిడీ ప్రకటించి దాదాపు 5 రోజులు కావస్తుంది. దీంతో ఇప్పటికే చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని తోతాపురి పండిస్తున్న మామిడి రాతులు ఇప్పటికే దాదాపు 70-80% పైబడి తోతాపురి రకం పక్కనకు వచ్చిన కాయలు కోతలు మొదలుపెట్టి వేగవంతంగా మండీలకు ర్యాంపులకు తమకు దగ్గరలో ఉన్న గుజ్జు పరిశ్రమలు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని తోతాపురి పండిస్తున్న రైతులు ఇప్పుడు కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ర్యాంపులకు మండీలకే కాక దామల్చెరు పరిసర ప్రాంతాల్లోని ర్యాంపులకు కూడా ట్రాక్టర్లలో లోడ్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. తోతాపురి రకానికి ఇప్పటికే ర్యాంపుల వద్ద మండీల వద్ద గుజ్జు పరిశ్రమల కోసం టన్ను 4,000తో కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4,000 సబ్సిడీతో మొత్తం రైతుకు ఏడాది తోతాపురి 8,000 చేతికి వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అదే తోతాపురి రకాన్ని గుజ్జు పరిశ్రమలకు తెలిస్తే అక్కడ వచ్చే టన్నుకు 6,000, రాయితీ ఒక 4,000, మొత్తం 10,000 చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మళ్ళా కోత కూలీలు ట్రాక్టర్ బాడుగులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు ర్యాంపులకే తోతాపురి పండిస్తున్న రైతులు తమ కాయలు కోతలు మొదలుపెట్టి తమకు దగ్గరలో ఉన్న ర్యాంపులకే తోలేస్తున్నారు. వారిచ్చే 4,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ 4,000 ఏదో విధంగా సర్దుకుందాంలే అన్న ఉద్దేశంతో, అది కాక అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా అదనపు ఖర్చులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు తమ దగ్గరలో ఉన్న ర్యాంపులకే తోతాపురి రకాన్ని తోలేస్తున్నారు.